క్రిస్మస్ దినాలలో చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. యేసు ప్రభువు పుట్టినటువంటి దినాల్లో అది ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితము తీసుకుంటే అదొక అద్భుతమైనటువంటి ప్రసంగం. ఈ నెలంతా కూడా క్రిస్మస్ ప్రసంగాలు మనం చేసిన మిగిలి ఉంటుంది. క్రిస్మస్ను గురించి, యోసేపు కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం, మరియా జీవితం గురించి ఒక అద్భుతమైన ప్రసంగము, పశువుల తొట్టి కోసం ఒక అద్భుతమైన ప్రసంగము, పశువుల పాక గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగము, నక్షత్రం గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం, ఎలిజబెత్ జకరయ్యల గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం. ఏది ముట్టుకుంటే అదొక బంగారం గన లాంటిది వాక్యం. చెప్పండి, దీన్ని తవ్వే విధానం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనములో, యెరూషలేమునందు, బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము, యెరూషలేమునందు, చదువు. సుమయోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్ర. యేసు ప్రభువారు జన్మించి 8 దినాలు గడుస్తున్నటువంటి దినాలు. అది యేసయ్య నరావతారిగా 8 దినాలు నిండి ఉన్నది. ఈ 8 దినాలు నిండి ఉన్నటువంటి బిడ్డను మోషే ధర్మశాస్త్రం ప్రకారముగా వారు దేవుని యొక్క మందిరానికి వెళ్ళటము జరుగుతుంది. ప్రైజ్ గాడ్. యోసేపు మరియలకు ధర్మశాస్త్రానికి లోబడి ఆ ధర్మశాస్త్రము ఏదైతే చెప్తుందో దానికి ఈ కుటుంబము కట్టుబడి ఉంది. పిల్లరా, దేవునికి స్తోత్రము కలుగునుగా. 8 దినాలు నిండి ఉన్నటువంటి ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మందిరానికి తీసుకెళ్లారు. సంవత్సరాలు తడబడినటువంటి పెరిగినటువంటి బిడ్డలను పట్టుకొని వెళ్ళటమే సంఘంలోనికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది. దినాలు నిండినటువంటి బిడ్డను యోసేపు మరియలు మందిరానికి తీసుకెళ్ళటము కష్టమా కాదా? వేడుస్తాడు, అల్లరి చేస్తాడు. కొంతమంది ఈ రీతిగా అనుకుంటారు, పిల్లలతో నాకు అవ్వటం లేదని. కానీ యోసేపు మరియలకు ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? వారు ధర్మశాస్త్రానికి లోబడినటువంటి కుటుంబస్తులు. వారు దేవుని మందిరాన్ని ప్రేమించేవారు కాబట్టి వారు యేసయ్యను ఆ దినాలు నిండినటువంటి బిడ్డను పట్టుకొని దేవుని మందిరానికి వారు వెళ్ళారు. పిల్లలు, అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు నేను చెప్తాను. సుమియోను అనబడినటువంటి వ్యక్తి సంవత్సరాలు నిండిపోయినటువంటి వృద్ధుడు అక్కడ ఉన్నాడు. ఆయనకు ఒక ప్రవచనం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయనకు చూచిన తర్వాతనే తన యాత్ర ముగించబడుతుంది అన్నటువంటి ప్రవచనం ఆయన పొంది ఉన్నాడు. సుమియోను తాత, అందరూ చనిపోతున్నారు, నీ స్నేహితులందరూ కూడా, నువ్వెందుకు చనిపోవటం లేదని సుమియోనుకు అడిగితే, ప్రవచనాలు నెరవేర్చినటువంటి వాడు ఇంకా రాలేదు. పిల్లలకు చెప్పేవాడేమిలాగా సుమియోనుతో తిరిగేవారు, సుమియోనుతో స్నేహం చేసేవారు, వారందరూ గతించిపోతున్నారు, చనిపోతున్నారు. ఈయనకి మరణం లేదు. ఎందుకో? యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి, ఆయనను చేతులారా పట్టుకోవాలి, తన యాత్ర అక్కడి నుంచి ముగించబడాలి. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు వచ్చింది నీకు, ఇంకా బ్రతికున్నావంటే అది దేవుని కృప. అంటే ఇక్కడి నుంచి నీ జీవితం ఏమో తెలుసా? ఈరోజు టర్నింగ్ పాయింట్లోకి రావాలి, సరైన రీతిలో ముగించుకోవడానికి మన బ్రతుకులను
మార్చుకునేటువంటి స్థితిలోనికి మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క షిమ్యోను ఏ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడో తెలుసా? ఆయన నివాసం చేసిన ప్రాంతం పేరు యెరూషలేము. చెప్పండి. యెరూషలేం అనే మాటకు అర్థము సమాధానము. చెప్పండి. చాలామంది మంచి మంచి ఇల్లులు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులకి సమాధానం లేదు పిల్లరా. విలువైన వస్తువులు అలంకరించారు గృహాల్లోనే, మనుషులకు సమాధానం లేదు. నా దేవుడైతే సమాధానానికి కర్త. ఆయనను నీ అంతరంగములో అంగీకరిస్తే నీకు సమాధానము. చాలామంది మంచి మంచి ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు, కానీ భార్యాభర్తలకు మాటలు ఉండటం లేదు. సేవకుడు వెళ్ళిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు కూర్చోవటం లేదు, ఎదురెదురుగా కూర్చోవటం లేదు, ఎడమకం పెడమకంలో కూర్చుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులకి సమాధానం లేదు పిల్లరా. ఈయన షిమ్యోను అయితే ఎక్కడ నివాసం చేస్తున్నాడు తెలుసా? సమాధానపురములో ఉన్నాడు. నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఎలాంటి వ్యక్తుల దగ్గర నివాసం చేస్తున్నావు? ఎలాంటి సమాజం మధ్య నువ్వు బ్రతుకుతున్నావు? నీ వలన ఇతరులకు సమాధానము కలగాలి. నీ కుటుంబీకుల ద్వారా అనేకులకు సమాధానము కలగాలి. నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ద్వారా ఇతరులకు సమాధానము కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. షిమ్యోను అనే మాటకు అర్థము ఎలాంటి మంచి పేరు పెట్టారో. షిమ్యోను యొక్క తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పెట్టారో తెలుసా? షిమ్యోను అనే మాటకు అర్థము వినుట అని అర్థము. చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలా వింటున్నారు? వినటంలో కూడా తేడా ఉంది. వినేసి వదిలేసినటువంటి వారు ఉన్నారు, వింటున్నట్టుగా నటించేవారు. అర్థమవుతుంది? ఎలా వింటున్నావు? అత్యాసక్తితో వాక్యం వినాలి. చెప్పండి. అప్పుడప్పుడు మనం క్రికెట్ ఆడుతునేటప్పుడు ఆ బాల్ వేసినటువంటి వ్యక్తి కాసి, ఆ కొట్టినటువంటి బాల్ కాసి మాత్రమే అలాగా దృష్టి ఉంచుతారు. వాక్యం వినటంలో కూడా దానికంటే శ్రేష్టమైన రీతిలో మన చెవులు పరిగెత్తాలి వాక్యము కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. బ్యాట్ పట్టుకొని బాల్ను కొట్టగానే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తులంతా దృష్టి దేని మీద ఉంటుందో తెలుసా? బాల్ మీద దృష్టి మాత్రం ఉంచుతారు. సంఘములో వాక్యం వినటానికి వచ్చేటప్పుడు నీ ఆలోచన, నీ చెవులు, నీ మనసు అంతా కూడా దేవుని వాక్యం మీదే నువ్వు ధ్యానం ఉంచాలి, ధ్యాస ఉంచాలి. అప్పుడు వాక్యం నీకు అర్థమవుతుంది. సంవత్సరాల తరబడి చాలామంది గుడికి వస్తారు, వాక్యాలు హృదయాల్లో లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము వినువారు మాత్రమే కాకుండా పడిపోకుండాన్నట్లుగా మనం జాగ్రత్తగా ఉండాలి. వినటం ద్వారా కాదు, వినటం మంచిదే, వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ వినటం ద్వారా మనము దేవునికి దగ్గర అవ్వాలి. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరందరూ? నా ముందు ఉన్నట్టు మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వినే విధానంలో వినాలి. ఒక ఆయన పౌలు గారు ఒకరోజు ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా రాత్రి అయిందంట. అక్కడ ఐతో కనబడినటువంటి వ్యక్తి కూడా వింటున్నాడు వాక్యం. వాడు ఎలా కూర్చున్నాడు తెలుసా? కిటికీలో కూర్చొని బయట కాలు, లోన కాలు, బయటకు ఒక చెవి, లోనకు ఒక చెవి, బయటకు ఒక కన్ను, లోనకు ఒక కన్ను, ఆ రీతిగా వింటున్నాడు. ఆటోమేటిక్గా నిద్ర వచ్చి పడింది. అమ్మా వింటారా? ఏం వచ్చింది? మీరు కిటికీల్లో కూర్చోకపోవచ్చు, మీకు అర్థమవుతుందా? కిటికీల్లో లేమయ్య గారు మీకు పర్వాలేదు అనుకోవచ్చు, కానీ అంతరంగంలో నువ్వు కిటికీలో ఉన్నట్టుగా వింటున్నావేమో.
వాడు ఏమయ్యాడు తెలుసా? నిద్ర వచ్చి లోనకు పడలేదు, పై భవనం ఉన్నోడి నుంచి పడ్డాడు. శాశ్వతమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రతో పాటే శాశ్వతమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గుడికి వచ్చి పడుకుంటున్నావా? అంటే దేవుని మందిరం వెంటనే గౌరవం లేదు, దేవుని వాక్యానికి లోబడే మనస్తత్వం నీకు లేదు. లోక కార్యకలాపాల దగ్గర అయితే చెప్పు 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 అంటావు కళ్ళు తెరిచి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం వింటున్నావు? సుమయోను అనే మాటకు అర్థము వినుట. రెండు, సుమయోను అనే మాటకు రెండు అర్థాలు ఉంది. విధేయత. మంచి పేరే కాదా సుమయోను? ఎవరికైనా రక్షణ పొందితే వారి జీవితాలు బాగా పరిశీలించి అప్పుడు పెట్టాలి వాళ్ళకి పేరు. అర్థం? బాగా ఒక సంవత్సరం అంతా వాడికి పేరు మార్చకూడదు. వాడు కరెక్ట్గా సంఘానికి వస్తున్నాడా లేదా, వాడు పరిశుద్ధంగా ఉంటున్నాడా లేదా, విశ్వాసములు కరెక్ట్గా ఉన్నాడా లేదా అని చూసి సంవత్సరం తర్వాత పెట్టాలి ఈ పేరు. ఏ పేరు? లేదు సుమ్యానని ఈ వారం బాప్తిస్మం పొంది వచ్చే వారం ఇచ్చామనుకో, మీకు అర్థం వారు బాబు వినుట అంటే వాడు వినుడు. అసలు ఈ సుమయోను జీవితం గురించి పూర్తిగా అర్థం అవ్వలేదు అనుకోండి. సుమయోను అనే పేరుకి అర్థం వీడేమి ఎలాగుంటాడు? అసలు గుడికే రాడు వినడానికి వాక్యం. రెండోది, సుమయోను అనే మాటకు అర్థము విధేయత, లోబడ్డము, తగ్గించుకోవటము. ఎంత మంచి పేరు పెట్టారు తల్లిదండ్రులు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము ఈ రోజున మనము వినడం నేర్చుకోవాలి, విధేయత చూపించాలి ఆ వాక్యానికి. ప్రైజ్ గాడ్. ఏమి లేదండి, విధేయత కలిగి ఉండటం వల్ల మనకేమైనా నష్టమా? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ విధేయత కలిగి ఉండాలి. నువ్వు ఏ స్కూల్లో అయితే, ఏ కాలేజీలో అయితే చదువుతున్నావో అక్కడ మీ ఉపాధ్యాయుల దగ్గర నువ్వు తగ్గించుకోవాలి, విధేయత చూపించాలి. నువ్వు వెళ్తున్నటువంటి మందిరాన్నిలో ఉన్నటువంటి వ్యక్తులతో దగ్గర నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఆ సేవకుడి దగ్గర విధేయత కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని దగ్గర విధేయత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఇదంతా ఆశీర్వాదాలకు మనకి మనం జీవితంలో పైకి వెతకటానికి ప్రయోజనకరమైనటువంటిది. ప్రైజ్ గాడ్. నువ్వు గర్వించావనుకో, నీ సినిమాలో స్టైల్ చూసి ఇది నా కాలే, ఇది నా కాలే అని స్టైల్ కొట్టావనుకో, ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది అక్కడ నీకు. అర్థమవుతుందా? అంటే పాస్టర్ గారి సినిమా చూసారు కదా, ఫేస్బుక్లో వస్తుంది ముక్కలు ఒక్కొక్కటి. మీకు అర్థమవుతుందా? నేను సినిమాలకు వెళ్ళినట్టు వారం కాదు, ఫేస్బుక్లో మనం ఓపెన్ చేసిన తర్వాత ప్రపంచంలో రకరకాలు పెడుతుంటారు. ఇది నా కాలే, ఇది నా కాలే అనుకున్నావు అనుకో, నువ్వు వెళ్ళి నీకు మర్యాదగా సన్మానం చేసి చేతులు బొక్క పెట్టి. కాబట్టి ఏం కలిగి ఉండాలి చెప్పాలి? విధేయత. పిల్లలు, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు విధేయత కలిగి ఉండాలి. ఏ అమ్మా, అమ్మా అల్లది అందుకోయా అంట. ఏ అమ్మా, నాగపాములు బుష్షుని ఎత్తుతున్నారు కొంతమంది పని చెప్తే. భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీ మధ్య కూడా విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడు భార్యలు మాత్రమే భర్తల పట్ల విధేయత కలిగి ఉంటున్నారు, కానీ భర్తలు విధేయత కలిగినట్టు వారు నేను కనిపించడం లేదు నాకు. బాబు, ఎప్పుడు మీరందరూ విధేయత కలిగినటువంటి వారుగా నాకు తెలుసు. నా సేవ జీవితంలో కొంతమంది నేను చూస్తున్నాను. నీ భార్య పట్ల కూడా నువ్వు విధేయత కలిగి ఉండటం వల్ల ఏ నష్టం ఏం కాదు. అది నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో తనను కూడా ఆ రీతిగానే ప్రేమించాలి. అర్థమవుతుందా? ఎప్పుడు ఆవిడ వడ్డించడమే, తెచ్చి ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, అమ్మమ్మ కూర్చోకొచ్చు నేను తెస్తాను అన్నావు ఎప్పుడైనా? ఉదయం నుంచి బట్టలు ఉతుకుతుంది, గిన్నెలు తోముతుంది, ఇల్లంతా కడిగింది, ఇంకా నువ్వు వచ్చిన వెంటనే
వంట తినడానికి ఇవన్నీ పెట్టేటప్పుడు ఒకసారి నా భర్త గ్రహించి, అమ్మ ఆగమ్మా నేను తెస్తాను, అందుకుంటాను అనే రీతిలో మన కుటుంబాలు ఉంటే, ఆ యోసేపు మరియమ్మలాగా కలిసి దేవుని మందిరానికి మీరు వస్తే, ఆ యోసేపు మరియమ్మలాగా ధర్మశాస్త్రానికి మనం లోబడి ఉంటే అది ఎంత ప్రయోజనమండి, దేవునికి ఎంత మహిమండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా అనే మాటకు అర్థము చెప్పాలి. ఇంకా వినుట, విధేయత. ప్రైజ్ గాడ్. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? యెరూషలేములో, సమాధానపురములో. మన గృహాలు ఎలాగ ఉండాలో తెలుసా? నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? మనకు సమాధానం లేకుండా క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటే ప్రయోజనం లేదు. భూమి మీద తనకిష్టలేనటువంటి వారికి సమాధానాన్ని కలిగించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును. మరియా యోసేపులు యెరూషలేము యొక్క దేవాలయంలోకి ప్రవేశించారు. అప్పుడు సిమియోను ఆత్మవశుడై దేవాలయానికి వచ్చాడు. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడుగా యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కూడా ఈయన లోక రక్షకుడు అని గుర్తించలేదు. ప్రధాన యాజకుడు యేసు క్రీస్తును రక్షకునిగా గుర్తించలేదు. సంవత్సరాల తరబడి సేవ చేస్తున్నాడు గుడిలో, కానీ యేసును గుర్తించకపోయిన స్థితిలో ఉన్నాడు. ఈ రోజున బోధించే వారికే యేసు క్రీస్తు గురించి తెలియకపోతే, వినేవారే యేసు క్రీస్తును గ్రహించకపోతే అది అర్ధాంతరంగా మారిపోతుంది పిల్లరా. అప్పుడు సిమియోను ఎన్ని సంవత్సరాలు రాయబడలేదు. సిమియోను యొక్క జీవితం, ఆయన వయసు గురించి రాయబడలేదు. కానీ బహుకాలము గడిచిన వృద్ధుడైన, చాలా వేండ్ల సంవత్సరాలు బ్రతికినటువంటి ఆయన గురించి రాయబడింది. భక్తిపరుడు సిమియోను. సిమియోను నీతిమంతుడు. సిమియోను యొక్క నీతి పాత నిబంధన నీతితో ప్రారంభమయ్యి నూతన నిబంధనకు కర్త అయినటువంటి యేసు క్రీస్తును చూడటం ద్వారా తన నీతి ముగించబడుతుంది పిల్లరా. ఈ రోజున మన యొక్క నీతి ఎలా ముగించబడాలో తెలుసా? మనం చేస్తున్నటువంటి వస్త్రధారణలను బట్టి, అన్నదానాలను బట్టి, గోదానాలను బట్టి నీకు నీతి కలగొచ్చేమో కానీ ఆ నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు నీతితో నీ యొక్క జీవితం ముగించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకో తెలుసా? మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డల లాంటిది. ఈ మురికి గుడ్డలను నీతి వస్త్రాలుగా మార్చడానికి నా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు 2000 సంవత్సరాలకు భయపడి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోసేపు మరియమ్మల చేతిలో ఉన్నటువంటి ఆ పసి బాలుడైనటువంటి యేసు క్రీస్తును సిమియోను ఏం చేశాడో తెలుసా? తన చేతులతో యేసయ్యను తీసుకున్నాడు. అప్పటికి యేసయ్య వయసు ఎంతో తెలుసా? 8 దినాలు నిండింది. సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వృద్ధుడు, దినాలు నిండి ఉన్నటువంటి అమ్మా, ఏది మీ పాప తీసుకొస్తారా? ఒకసారి తీసుకొస్తారా? సిమియోను యేసయ్యను ఇలాగ తన 2 చేతులతో తీసుకున్నాడు. ప్రైజ్ గాడ్. యేసయ్యను చేతిలో తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? సేవా జీవితము. యేసును పట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? చెప్పండి. సేవ. ఆయన పాద సేవలో మన యాత్ర ముగించితే ఎంత బాగుంటుందో తెలుసా? ఆ బర్నబాస్ అంటున్నాడు మొన్న నాతో వచ్చి, ఈ ప్రాంతాలకి నువ్వు తప్ప మేము రాలేము, ఇంకొకరు రాలేరు నీతోటి. ఎలా తిరుగుతున్నారు, ఎలా చేస్తున్నారు? ఆయనను ఆ దినాలు 8 దినాలు నిండినటువంటి ప్రభువును సిమియోను తన 2 చేతులతో తీసుకొని
చెప్పండి, 2 చేతులతో తీసుకోవడం అంటే ఏమిటి? సేవా జీవితం. సేవ చేసావా బాబు? ఏ సేవ చేస్తున్నారు? యేసయ్యను పట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? సేవ చేయటం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిన్ను రక్షించాడు యేసయ్య. నీ పాత రోత జీవితాలంతా కడిగేశాడు. నువ్వు నీలాగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులని సువార్త ద్వారా వారిని ప్రభువు దగ్గరికి తీసుకుని రావాలి. ప్రైజ్ గాడ్. రెండోదిగా సిమియోను యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఏం చేశాడు తెలుసా? ఒకటేమో చేతులతో ఎత్తుకున్నాడు, రెండోది తన గుండెల మీద పెట్టుకున్నాడు. చెప్పండి, సిమియోనుని ఇలాగా ఎత్తుకొని తన గుండెల మీద అంటే రక్షకునిగా తన యొక్క హృదయములో యేసుక్రీస్తుని సిమియోను అంగీకరించాడు. నీ హృదయాంతరంగములో యేసుక్రీస్తుకు స్థానం లేకుండా క్రిస్మస్ ఆరాధనకు వస్తుంటే, క్రిస్మస్ స్టార్ నువ్వు కట్టుకుంటే, క్రిస్మస్ కూడికలు నువ్వు పెట్టుకుంటే అది ప్రయోజనం లేదు కదా. చెప్పాలి, స్టార్ కట్టడం మంచిది, చాలా మంచిది. యేసుక్రీస్తు గుర్తు రావాలి అది చూసిన వాళ్ళకి. కానీ నీ హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడా? ప్రైజ్ గాడ్. తీసుకోబాబు. సిమియోను ఆ దినాలు నిండినటువంటి ప్రభువును తన చేతులతో తీసుకొని తన గుండెల మీద పెట్టుకున్నాడు. పిల్లరా, ఎవరున్నారు నీ గుండెల్లో? ఎవరున్నారు? నిన్ను మోసం చేసినటువంటి వాడు ఉన్నాడా? నిన్ను పాపపు ఊబిలోనికి నడిపిస్తున్నటువంటి వారు ఉన్నారా? ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చావు నీ హృదయంలో? ఏమో ఈ రోజున ఆయనకి బయటికి పంపించి ఇంకొక వ్యక్తిని ప్రతిష్ఠించుకున్నావేమో, ధనానికి ప్రతిష్ఠించుకున్నావేమో, లోకాశలకు ప్రతిష్ఠించుకున్నావేమో. వాళ్ళందరికీ ఈ రోజు నువ్వేం చేయాలో తెలుసా? గో బ్యాక్, వెళ్ళిపోండి. నా ప్రభువు నా కోసం వచ్చాడు, ఆయన ఒక్కడుంటే నా హృదయంలో అది నాకు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతమంది గుడికి వచ్చినటువంటి వారు ఉన్నారు అక్కడ యెరూషలేముకి. ప్రతి సబ్బాతు దినాన ప్రసంగం చేసినటువంటి ప్రసంగికుడు, బోధకుడు ఉన్నాడు. వారే ఆయనకు గుర్తించలేదు. సిమియోను గుర్తించాడు, ఈయన రక్షకుడని. ఈ రోజున ఆ సిమియోను నువ్వు ఎందుకు కాకూడదు ఇక్కడ? ఆ సిమియోనులే మన సంఘం నుంచి ఎందుకు రాకూడదు బయటికి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, సిమియోను యేసుని చేతులతో పట్టుకున్నాడు. సిమియోను యేసయ్యను తన గుండెల మీద పెట్టుకున్నాడు. సిమియోను యేసుక్రీస్తుని దేవుడుగా ఆయన అంటాడు. చదువుతారమ్మ మాటలు. నాదా, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు యేసుప్రభుని? ఈయన వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ? ఇప్పుడు ఇంతవరకు పట్టుకున్నాను నేను. ఆయనకు పట్టుకొని ఏమన్నాడు తెలుసా? నాదా అంటే దేవా, నువ్వు దేవుడు అయ్యా. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసుక్రీస్తుని కేవలం పశువుల తొట్టులో ఉన్నటువంటి వ్యక్తిలాగా చూస్తున్నామా, లేక సిలువలో వేలాడిపోయాడు అనుకునే ఆ రీతిగా చూస్తున్నామా? కాదు పిల్లరా. ఆయన మరణమును గెలిచి 3వ దినాన పునరుత్థానుడై లేచినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటాడు సిమియోను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున. ప్రైజ్ గాడ్. ఎలా ముగిస్తున్నాడు? జాగ్రత్త వినండి. సిమియోను యొక్క సంవత్సరాలు నిండినటువంటి మహారుద్ధుడైనటువంటి సిమియోను యొక్క జీవితము ఎలాగ ఎండింగ్ అవుతుందో తెలుసా? సమాధానముతో కన్ను మూస్తున్నాడు పిల్లరా. సమాధానముతో తన ఆత్మీయ యాత్రను ముగిస్తున్నాడు. ఈ రోజున నేను ఈ ఆత్మీయ యాత్ర ఎలా ముగించాలనుకుంటున్నాను? నువ్వు హానోకులా ముగించగలవా? ఏలియాలా ముగించగలవా? ఒక అపోస్తలుడైనటువంటి పౌలులా ముగించగలవా? అసమాధానంగానే ముగిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు.
చాలామంది ముగింపు జీవితాలు ఎలాగుందో తెలుసా? యూదా ఇస్కరియోతు ప్రారంభం దినాల్లో చూస్తే సూపర్, యేసుతో ఉండే గొప్ప భాగ్యం ఆయనకు దొరికింది. ఆయనతో కలిసి తిరిగే భాగ్యం దొరికింది. ఆయన బోధలు వినే భాగ్యం దొరికింది. ఆయన అద్భుతాలు చేస్తుంటే కనులారా చూసే భాగ్యం దొరికింది. ప్రారంభ దినాల్లో బాగుంది, కానీ ముగింపులోకి వచ్చేసరికి దొంగ అయిపోయాడు. ముగింపులోకి వచ్చేసరికి ఎక్కడెక్కాడో తెలుసా? ఉరితాడు పైకి ఎక్కాడు. నా ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడా, మన ముగింపు అలాగుండకూడదు. ఈయనంటున్నాడు, నీ మాట చొప్పున నీ దాసున్నయ్యా, సమాధానముతో పోనిచ్చి. అంటే తన ముగింపు ఎలాగుండాలి తెలుసా? సుమియోను ముగింపులాగా ఉండాలి మనది. మన ఆత్మీయ యాత్రలు ఎలాగుండాలి తెలుసా? దేవునితో సరైన సంబంధం కలిగి ముగించబడాలి మనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటాడు. ఇంకా ఆ పసిబాలుడైనటువంటి యేసును పట్టుకొని అంటున్నాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు గాను వెలుగుగాను. ఎవరంటే వెలుగు అంటున్నాడు ఆయన? ఎవరిని పట్టుకొని అంటున్నాడు ఆ మాట? చిన్న బాలుడు, పెద్ద వృద్ధుడు, నువ్వు అన్యజనులకు వెలుగువు. హల్లెలూయా. దేవునికి యేసెవరో తెలుసా? పాపాంధకారములో మగ్గి మునుగుతున్న వారికి వెలుగుమయమైన, చీకటి బ్రతుకులను వెలిగించగలిగినటువంటి సమర్థుడు. ప్రపంచమంతా కూడా పాపాంధకారంలో ఉన్నారు, అందుకే ఆయనే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎవరి హృదయాలలో యేసుక్రీస్తుకి అవకాశం ఇస్తే వారి బ్రతుకులు వెలుగుమయము, వెలుగుమయము, వారి భాష వెలుగుమయము, వారి నడవడి వెలుగుమయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా అంటాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను. ఇశ్రాయేలీయులు అనబడినటువంటి ఈ జనాంగము దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. మనమైతే ఆత్మ సంబంధికులైనటువంటి ఇశ్రాయేలీయులము. మనకేం తెచ్చిపెట్టాడు? క్రిస్మస్ దినాన్న మనము క్రిస్మస్ అనే మాటకి మనము తీసుకుంటే, క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క అవతారము, యేసుక్రీస్తు యొక్క జననము లోకానికి ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఆదామవ్వలు పోగొట్టుకున్న మహిమను తిరిగి మనకి ఇవ్వటానికి ఈ యొక్క యేసుక్రీస్తు లోకానికి రావటం జరిగింది. పిల్లారా, మీకు అర్థమవుతుందా? ఆదామవ్వలు దేవునితో సంబంధాలు తెగిపోయినట్టు రీతిలో వారు పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపము, మహిమను పోగొట్టుకున్నారు, సహవాసాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి దాన్ని ఎవరు ఇవ్వగలరంటే మరలా దేవుడే భూమి మీదకి రావాల్సి వచ్చింది. పిల్లరా, హల్లెలూయా. ఆదాము ద్వారా పోగొట్టుకున్న దాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం తిరిగి పొందుకోవడానికి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆదామవ్వల ద్వారా మనం ఏం పోగొట్టుకున్నాం తెలుసా? జీవవృక్ష ఫలాలు తినే అవకాశం మనం పోగొట్టుకున్నాము. కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దానికి మనము అర్హులమయ్యాము. దేవునికి స్తోత్రం. ఏం తీసుకొచ్చాడు మనకి యేసుక్రీస్తు ప్రభువు? చెప్పండి. ఆయన వెలుగుగాను వచ్చాడు. చెప్పాలి ఇంక రెండోది, మహిమ. నీ మాయి డి మైనర్ పట్టుకో. పరలోక రాజ్యంలో ఎవరుంటారో తెలుసా? ఆయన మహిమను ధరించినటువంటి వారు ఉంటారు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మహిమ శరీరాలతోటి మనం ప్రభువును కలుసుకుని పోతున్నాను. నేను పోగొట్టుకున్నటువంటి మహిమను, ఆదామవ్వల ద్వారా పోగొట్టుకున్న మహిమను నా ప్రభువు ద్వారా నేను మహిమను పొందగలను. ఆయన మహిమను ధరించి అక్కడ నేను పరవశిస్తూ గణపరిచే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే పాడాలి.
ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఇంకొకసారి నీ మహిమను ధరించిన పాడాలి. క్రిస్మస్ యేసు క్రీస్తు లోకానికి రావటం ద్వారా మహిమ. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నేను నిలచి పాడాలి పాడాలి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటనే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్య మహిమను శుభవే ఎవరు సమీపించ పాడాలి. స్తోత్రం మనసారా నివసించునాయే. మనసారా నీ మహిమను నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే పాడాలి. నాను ధరించిన సుమయోనన్నను మనం కలుస్తాము. సుమయోనన్నా యేసయ్యను కనులారా చూసి చేతులారా ఎత్తుకొని అంత గొప్ప భాగ్యం నీకు దొరికిందయ్యా. ప్రైజ్ గాడ్. ఇంకా అంటాడు సుమయోన్ అంటాడు యేసుప్రభుని ఎత్తుకొని యేసుప్రభుని చూస్తూ, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా. ఎవరు చూస్తున్నాడు ఆయన? సకల ప్రజలందరి కొరకు ఏం సిద్ధపరిచాడంటే బాలుడు రక్షణను సిద్ధపరిచావు. ఆ రక్షణను, ఏ రక్షణను? ఈయన రక్షకుడని. ఆ రక్షణను అంటే ఈయన రక్షకుడు యేసయ్య. అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? చాలామందికి తెలియటం లేదండి ఆయన విలువ. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. దాసుని స్వరూపం దాల్చాడు ఆయన. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు ఆయన మొత్తం అంతా కూడా. పరలోకంలో ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు, ఖాళీ చేసుకుని రిక్తునిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన్ను చూసి అంటున్నాడు ఈయన, నీవు సకల, చదువుతారమ్మా, నీవు సకల ప్రజల ఎదుట. ఏ ప్రజలంట? ఫలాను కులం వారు అన్నారా? ఫలాను దేశం వారు అన్నారా? ఆఫ్రికా వాడు,
అమెరికా వాడు, పాకిస్తాన్ వాడు, భారతదేశస్తులు, ఆస్ట్రేలియా వాడు, ఇంగ్లాండ్ వాడు, జపాన్ వాడు, చైనా వాడు, సకల ప్రజలు ఎదుట ఈ రక్షణ ఎవరికి? సకల ప్రజలు, ప్రపంచ దేశాలందరి కొరకు ఆయన ఒక రక్షణను సిద్ధపరిచాడు. ఆయనను అంగీకరించటము ద్వారా, ఆయనను స్వీకరించటము ద్వారా మనము అంత గొప్ప రక్షణను మనము పొందుకోగలం. ఒకవేళ రక్షణ పొందుకొని నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావా? రక్షణను పొంది రక్షణలో కొనసాగకుండా యేసుక్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నావా? నా ప్రభు నిన్ను మరలా రక్షణ అనుభవంలో నడవటానికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తరలించండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, చేయగలిగిన తండ్రి, వందనాలు. ఇదిగో సుమయోని యొక్క జీవితంలో నుంచి ఒక నూతనమైనటువంటి ఉపదేశం నాయన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా.